నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు అయితే మన దర్శన్ స్టూడియోలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందండి. ఈ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. నమస్తే, శ్రీమాత్రే నమః. అందరికీ శుభస్వాగతం. ఈ రోజున మేము ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుండి జరుపుకుంటున్నాము. ఇందులో విశేషం ఏమిటంటే 44 సంవత్సరాల క్రితం మా 10వ తరగతి పూర్తి చేసుకొని చాలా సంవత్సరాలు అంటే 44 సంవత్సరాల తర్వాత మా జూనియర్లు 45 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఇక్కడ కలిసి ఈ అపూర్వ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం అనేది అందులో మా ఉపాధ్యాయునులతోటి గురు బ్రహ్మలుగా చెప్పబడుతున్నటువంటి ఉపాధ్యాయునులతోటి ఇక్కడ జరుపుకోవడానికి సమావేశమయ్యాము. దీనిలో మేమే కాకుండా మా జూనియర్లు కూడా భాగస్వాములు అయ్యారు. మాతో పాటుగా అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ కూర్చున్నటువంటి మా గురు బ్రహ్మలు. ఎందుకంటే మన పద్ధతిలో సంప్రదాయంలో చెప్పబడింది గురువు ఆచార్య దేవోభవగా వర్ణించబడ్డాడు. అలాంటి ఆచార్యులైనటువంటి మా గురు బ్రహ్మలు అక్షర జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినటువంటి గురు బ్రహ్మల మధ్యలో మేము ఈ రోజున ఈ పండుగ జరుపుకోవడం అనేది అత్యంత శుభదాయకము, అత్యంత సంతోషదాయకము, మంగళప్రదము కూడా. గురువులని ఆరాధించే పండుగ, గురువులని లేదా ఉపాధ్యాయులని మనము అర్చిస్తున్నటువంటి పండుగగానే అభివర్ణిస్తున్నాను దీన్ని. అందుకోసమనే వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించి తమ తమ గురువులని ఆశ్రయించి గురువు యొక్క కృప, గురువు యొక్క ఆశీర్వాదము, అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ అందరికీ శుభం జరగాలని, మంగళప్రదం కావాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాన్ని కొనసాగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు పి సుశీల, MA BEd. అమ్మ, ఇప్పుడు ఈ విద్యార్థులతో సమ్మేళనం జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో ఇది ఒక అపూర్వమైన అనుభూతి. వీళ్ళందరూ చూపించేటువంటిది విద్యార్థులు, నేను తయారు చేసినటువంటి విద్యార్థులు ఇంత బాగా, ఇంత నమ్మికగా, ఓపికగా, భక్తితోటి గురువుల్ని చేస్తున్నారు అంటే అది చెప్పలేని విషయం. నిజంగా ఇది ఒక చాలా నా జీవితంలో నేను సర్వీస్ చేసిందే నా లైఫ్ అంతా, మొత్తం 37 ఏళ్ళ సర్వీస్ నాకు, గవర్నమెంట్ సర్వీస్. దానిలో వీళ్ళందరూ ఫస్ట్ నేను అపాయింట్ అయినప్పుడు వచ్చిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇంత అపూర్వమైన ప్రేమ చూపిస్తూ పెద్దవాళ్ళు అయినారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, ఎంతో బాగున్నారు, మనవలు మనవరాళ్ళతోటి ఉన్నారు. అయినా గురువుల్ని గుర్తుపెట్టుకొని చేస్తున్నారు అంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇచ్చి చక్కగా వాళ్ళని జీవితం నడపాలని నేను అనుకుంటున్నాను. మీ విద్యార్థులకు ఏమైనా చెప్తారా అమ్మ? ఇక్కడ ఉన్న నేను చెప్పేది ఇందాక చెప్పాను, వాళ్ళకి మా నుంచే నేర్చుకున్నారు. ఇప్పుడు తల్లి జన్మిస్తుంది, తండ్రి నడిపిస్తాడు, గురువే జీవితాన్ని నడిపించేవాడు. కాబట్టి వాళ్ళ లైఫ్ సాగాలంటే గురువే అనుసరించాలి. పూర్వం భారత భాగవతాల దగ్గర నుంచి ఏకలవ్యుడు కానీ, ద్రోణాచార్యుల దగ్గర పాండవులు కానీ, కౌరవులు కానీ అభ్యసించి వాళ్ళంత గొప్పవాళ్ళు అయినారు అంటే గురువుతోటే లైఫ్. ఇప్పుడు అది ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఆ మార్గంలో కనుక నడిస్తే, వీళ్ళలాగా నా స్టూడెంట్స్, నా విద్యార్థుల్లాగా నడిస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారు ముందు ముందు అని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అది. నమస్తే అమ్మ, మీ పేరు? వీలీలా కుమారి. మీరు ఎన్ని ఇయర్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారమ్మా? నేను 27 ఇయర్స్ VRS తీసుకున్నాను నేను మధ్యలో. వీళ్ళకంతా పెద్దగా నా స్టూడెంట్స్ కాకపోయినా నన్ను పిలిచిండ్రు వీళ్ళు. అట్లా నేను వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు. అట్లా అయినా కూడా పిలిచిన చాలా సంతోషంగా ఉండే నేను. అది అందరు మంచిగా ఉండాలి, అందరికి ధన్యవాదాలని చెప్తున్నాను, పిల్లలకు కూడా. అట్లా అంత జ్ఞాపకంతో ఎవరు ఇవాళ రేపు ఓపికగా పిలిచేది. ఇవాళ రేపు చాలామంది ఇట్లా చేస్తున్నారు. ఈ ట్రెండ్ బాగానే, నాకైతే నచ్చుతుంది. బాగానే ఎంజాయ్ చేస్తాం కొంచెం పిల్లలతోనే, కొన్ని నేర్చుకుంటాం. వాళ్ళ నుండి మేము నేర్చుకుంటాం, మా నుండి వాళ్ళు నేర్చుకుంటారు మాటల్లో. అట్లా అంతేగాని ఇక చాలా సంతోషం అనిపిస్తుందమ్మా, చాలా సంతోషం. మీ విద్యార్థులకి, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఏమైనా చెప్తారా? ఏమంటారు, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్ అది. నాకు సంపదలు అవసరం లేదమ్మా, ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను నేనైతే.
ఎప్పుడు కొన్ని బాధలు ఉంటాయి, ఉన్నా కూడా అవి మర్చిపోదాం. ఇప్పుడు నాకు కూడా ఎన్నో బాధలు ఉన్నాయి, అవన్నీ ఎదుర్కొని మనం ముందు పడాలి అంతే. అది చెప్పేది నేను పిల్లలందరికీ చెప్పేది అదే. మంచిగా మన ఉన్న వాళ్ళని చూసుకోవాలి, ఉన్న వాళ్ళని చూసుకుంటూ ధైర్యంగా మెదలాలి అంతే. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? నేను హన్మకొండే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు విజయసుందరి. నేను పెట్రోల్ పంప్ హై స్కూల్లో 1976 నుంచి 98 దాకా పనిచేసినాను. 35 years సర్వీస్ నాది. నేను స్టూడెంట్స్ వీళ్ళు అందరు ఎక్కువ మంది స్టూడెంట్స్ కాకపోయినా కూడా ఇప్పుడు వీళ్ళు చూపించినటువంటి ఆదరణ ఇవన్నీ కూడా మాకు మేము ఎన్నడూ ఊహించలేదు. ఇది మాకు చాలా కాలం తర్వాత, ఇప్పుడు దాదాపుగా రిటైర్ అయ్యి 15 ఏళ్ళు అయింది. అంతకుముందు కూడా వీళ్ళు సార్ వెళ్ళిపోయారు చదువుకొని, చాలా రోజులకు ఇప్పుడు కనిపించిండ్రు. ఈ కనిపించినందుకు మొదటిసారి నేను లేను ఈ ప్రోగ్రాంలో, తర్వాత 2 సార్ల నుంచి ఉంటున్నాను. ఇది చూస్తుంటే మా మనసుకు ఎక్కడ లేని సంతోషము. పాతయన్నీ మర్చిపోతున్నాం, మా పిల్లల్ని మర్చిపోయినాం ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని. ముఖ్యంగా వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రోగ్రాంను విజయవంతంగా జరిపించిండ్రు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా టీచర్స్ నుంచి మళ్ళీ వేరే స్టేజ్లకు వచ్చిండ్రు. అయినా కూడా మమ్మల్ని మర్చిపోకుండా ఆదరించినందుకు ఎప్పటికీ కూడా వాళ్ళకి శుభాలు కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు? శారదనండి. ఇలా ఈరోజు మీ స్టూడెంట్స్తో గ్యాదర్ అవ్వడం ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ అమ్మాయిలందరూ నాకు చెల్లెళ్ళలాగా ఉండేది. నేను అపాయింట్మెంట్ అయినప్పుడు 72 నేను అపాయింట్ అయినానండి. అప్పటి నుండి 36 years నేను టీచర్ ఉద్యోగమే చేసిన, అన్ని రకాల బాధ్యతలు స్వీకరించిన స్కూల్స్లలో. రిటైర్డ్ PGHMను, తర్వాత నేను DCB సెక్రటరీగా పనిచేసిన, తర్వాత డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డుగా పనిచేసిన చైర్మన్గా, తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్లో పనిచేసిందండి. అన్ని రకాల పనులు చేసి ఉన్నత స్థాయిలో యాజ్ ఏ గెజిటెడ్ HMగా 2008లో రిటైర్ అయినానండి. చాలా సంతోషం. ఇన్నేళ్ల తర్వాత నా పిల్లలు, నా చెల్లెలాంటి పిల్లలు నా వయసుకు వచ్చినారు, నేను వాళ్ళ అమ్మల ఏజ్కి వచ్చిన, అదే ఒక పెద్ద సంతోషం నాకు. మీ అందరు కలిసినారు. 3 బ్యాచ్లను ఇప్పుడు ఈ ఫంక్షన్లు చేస్తున్నారు, వెరీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, అందరినీ గుర్తుపెట్టుకున్నారు. అది మా సంతోషం, మీ సంతోషం కూడా అదే అని ఆశిస్తాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? నా నేటివ్ ప్లేస్ హన్మకొండనేనండి. నేను చదివింది పెట్రోల్ పంప్ స్కూల్ అని, ఉద్యోగం చేసింది పెట్రోల్ పంప్ స్కూలు, తర్వాత గర్ల్స్ హై స్కూల్ లష్కర్ బజార్ ఒకటి, తర్వాత లాస్ట్కి నేను రిటైర్డ్ అయింది వడ్డబెల్లి హై స్కూల్ నుండి రిటైర్ అయినానండి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచర్ ఫీల్డ్? నాది 36 years ఎక్స్పీరియన్స్ అండి. నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ ఏజ్లో మిమ్మల్ని అందరినీ కలిసి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇంటింటికి ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫే ఉంటాను, పిల్లలు ఎక్కడెక్కడనో అమెరికాలో అటు ఇటు ప్లేస్లలో ఉంటున్నారు. వాళ్ళలో ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటాను, 3 ఏళ్ళ నుండి చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇయర్లీ ఎన్నిసార్లు ఇలా సమ్మేళనం జరుపుకుంటారు? మా విద్యార్థులు ఇప్పటికైతే 3 బ్యాచ్లు చేసిండ్రండి. అది నా యంగేజ్ బ్యాచ్లు వీళ్ళందరూ. ఇక వాళ్ళు చేసేది ఇష్టము. మేము బతికున్నంత వరకు ఇటువంటి ప్రోగ్రాం వాళ్ళు కంటిన్యూ చేస్తే ఎట్టి పరిస్థితులైనా వస్తానండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సో మేడం, మీ పేరు? వాణి అండి. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, కానీ ఇక్కడే చదువుకున్నాను. నేను పెట్రోల్ పంప్ హై స్కూల్లో 10th వరకు. ఈరోజు ఎలా ఉంది మేడం మీ ఉపాధ్యాయులతో సమ్మేళనం? ఎలా అనిపిస్తుంది మీకు? ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉందండి. 44th and 45th రీయూనియన్ మా స్కూల్మేట్తో, అలాగే 78, 79 బ్యాచ్ మాది, 77, 78 మా సీనియర్స్తో కలిపి, అలాగే మా గురువులతో కలిపి జరుపుకోవడం అనేది చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రావాలి, ఇలాగే జరుపుకోవాలి, మా టీచర్లను మేము కళ్ళారా చూసుకొని ఆ అనుభూతిని పొందాలనేసి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముందు ముందు కూడా ఇలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ట్రై చేస్తాము. మా సీనియర్ అయిన ధరిత్రి మేడం చాలా ఇనిషియేట్ తీసుకున్నారు. మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము టీచర్ని చూసి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రీయూనియన్ జరుపుకోవడం అనేది మా సూపర్ సీనియర్ అయిన మైథిలి మేడం, ఆమె 76 and 77 బ్యాచ్, వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము. లాస్ట్ ఇయర్ మేము కూడా ఇలాగే రీయూనియన్ జరుపుకున్నాము గురువులతో. ముఖ్యంగా గురువుల గురించి చెప్పాలంటే అసలు ఎంత చెప్పినా తక్కువే అని చెప్పచ్చు. గురువులని మనం కొవ్వొత్తులతో పోల్చొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళు అలసిపోతూ, వాళ్ళు కరిగిపోతూ మనకెంతో జ్ఞానార్జన అనేది చేస్తారు. వాళ్ళకున్న జ్ఞానాన్నంతా మనకు ధారపోస్తారు. ఈరోజు మనం ఈ విధంగా ఈ పొజిషన్లో ఉన్నామంటే కూడా ఎంతో సొంత సాధించాము అంటే జీవితంలో ఆ క్రెడిట్ అంతా కూడా నేను మా గురువులకే అంకితం చేస్తాను.
గురువులు అనే వాళ్ళకి నా జీవితంలో చాలా స్పెషల్ ప్లేస్ ఇస్తాను. ఒక విధంగా చెప్పాలంటే గురువులు చాలా చాలా గొప్పవాళ్ళు. మనం ఎంత చేసినా గురువులకి చాలా తక్కువే. ముఖ్యంగా ఇలా మా సీనియర్స్తో కలిపి మా టీచర్స్తో కలిపి ఒక పండగ వాతావరణం లాగా ఇలాంటి రీయూనియన్ ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది. అసలు మనకి జీవితంలోని సమస్యలన్నింటినీ కూడా మర్చిపోయి ఆహ్లాదంగా ఆనందంగా ఇలా అందరం కలిసి ఆడుతూ పాడుతూ టీచర్లతో కలుపుకోవడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా ఉంది. మేము జీవితంలో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ముందు ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు అనంతలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఏటూరు నాగారం నుంచి వచ్చాను. ఈరోజు ఎలా అనిపిస్తుంది ఇలా సమ్మేళనం ఉపాధ్యాయులతోనే? నాకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఇదంతా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ఒక విషయం అయితే, ఈ దర్శన్ టీవీ ద్వారా నేను వరంగల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లల తల్లిదండ్రులందరితోటి ఒక మాట చెప్పదలుచుకున్నాను. అందుకోసమే ఈ వాయిస్ నేను ఇస్తున్నాను. మీరు ఒక తల్లిదండ్రులుగా మీరు ఒక దగ్గర చేరి మీ ఉపాధ్యాయులని కలుసుకోవాలి. మీ ఉపాధ్యాయులతో మీ సమ్మేళనం పెట్టి అక్కడికి మీ పిల్లల్ని తీసుకెళ్తే అప్పుడు ఉపాధ్యాయుల యొక్క విలువ, మా తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లు, వాళ్ళని పైకి తీసుకొచ్చిన వాళ్ళు, ఇప్పుడు మన ఉపాధ్యాయులు మనల్ని పైకి తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయుల భూమిక సమాజంలో ఏంటి అనేటువంటి విషయాన్ని పిల్లలందరికీ, ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ తెలియచేయాలి దర్శన్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? ఇందిరాదేవి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హన్మకొండ నుంచి వచ్చాను. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ సమ్మేళనం? అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉందండి. మన టీచర్స్ని కలవడం, జూనియర్స్ని కలవడం, అందరు ఫ్రెండ్స్ని కలవడం 45 ఇయర్స్ తర్వాత చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంతో అంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని నేను రాలేని పరిస్థితి ఉన్నా కానీ అట్లా నెమ్మదిగా వచ్చాను. మీరు ఫస్ట్ టైం వచ్చారా సమ్మేళనానికి? లేదండి, నేను వచ్చాను. ఇది కలుస్తూనే ఉన్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రేణుక. మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇలా సమ్మేళనం ఉపాధ్యాయులు మీతోటి విద్యార్థులతోటి ఎలా ఉంది? మాకు మా బ్యాచ్ అంటే 46 సంవత్సరాల క్రితము మేము పెట్రోల్ పంప్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాము. చాలా చక్కటి పద్ధతులలో తల్లిదండ్రుల పెంపకం బాగుండేది. అప్పుడు టీచర్లు చెప్పే క్రమశిక్షణ చాలా చాలా బాగుండేది. ఈ పద్ధతుల ద్వారా చాలా చక్కగా పెరిగాము. చాలా సిస్టమేటిక్ లైఫ్ను అనుభవిస్తున్నాం. కాకపోతే ప్రస్తుత సమాజంలో చాలా అసలు పొల్యూట్ అయిపోయింది మొత్తం. పిల్లల పెంపకం విషయంలో పోయింది. పేరెంట్స్కి విలువయ్యారు, పిల్లలు టీచర్లకు విలువయ్యారు. ఇలాంటి విషయంలో మేమిచ్చే గురువులకు ఇచ్చే మర్యాదలు, మా లోపట ఉన్న అభిమానం, మా లోపట ఉన్న ప్రేమ, వారికి మాపై ఉన్న భావాలు, ఇవన్నీ రాబోయే తరానికి అందరికీ అర్థం కావాలనే ఉద్దేశం నాకు ఉంది. ఎవరైనా ఒక మనిషిలాగా బ్రతికిపోవాలి, మళ్ళీ పుట్టము. మనం ఏం ఫైట్ చేసేది ఏంది లైఫ్లో? కూడు గూడు గుడ్డ, ఈ 3 ఉంటే చాలు. ఈ 3 వరకు ఫైట్ చేద్దాం, చాలా కష్టపడదాం, ఎవరికి అన్యాయం చేయకుండా కష్టపడదాం. ఆ తర్వాత మన వల్ల ఎవరైతే మన అవసరం ఉంటుందో వాళ్ళకి సహాయం చేద్దాం. ఎవరికి అయితే మన ప్రేమ అవసరమో వాళ్ళకి మనం ప్రేమను పంచిపెడదాం. ఇలాంటి పనులు చేసి బ్రతకాలని నా ఆలోచన. నలుగురు కూడా యొక్క ఆలోచనలు ఫాలో కావాలని నా ఆలోచన. మీ దర్శన్ టీవీ ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శాంతి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను పెట్రోల్ పంప్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు ఇంతవరకు నేను డిగ్రీ అవన్నీ చేశాను. నా జీవితంలో చాలా చూశాను, కానీ నాకు అప్పుడు 10వ తరగతి చదువుకున్నదే చాలా బాగా గుర్తున్నది. అదే నా జీవితానికి మార్గదర్శకమైంది. ఇప్పుడు ఆ టీచర్లు కూడా, ఆ గురువులు కూడా మాకు మార్గదర్శకంగా ఉన్నారు. అప్పటి గురువులే ఇప్పుడు ఇంకా గుర్తుంది. అప్పుడు చదువుకున్నదే ఇప్పుడు మా జీవితంలో మేము మార్గదర్శకంగా అనుకరిస్తున్నాము. థ్యాంక్ యూ.